నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐఆర్ 2026 పై అవగాహనకు 2K రన్ ఓటరు జాబితా సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. కలెక్టర్ చాహద్ బాజ్పై పిలుపు. బోనస్ కంటే దిగుబడి నష్టం ఎక్కువ. బోనస్ వడ్లతో రైతులకు 24,000 నష్టం. జీవన్ రెడ్డి ఆందోళన. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ దోపిడీని అరికట్టి అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలి. ఏఐఎస్ఎఫ్ డిమాండ్. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ 2026లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చాహద్ బాజ్పై పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ 2026 పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2K రన్ ను హన్మకొండ అదాలత్ సర్కిల్లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద డీసీపీ ధారా కవితతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అక్కడి నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరుడు తన పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవడంతో పాటు అవసరమైన మార్పులు, సవరణలు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు, రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల సమక్షంలో ఇంటింటికి వెళ్లి డిక్లరేషన్, ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నట్లు తెలిపారు. అనంతరం అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిశీలన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. ఎవరైనా తప్పు సమాచారం అందించిన సందర్భాల్లో నోటీసులు జారీ చేసి విచారణ అనంతరమే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వ్యక్తులు, 1 కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓటర్ల వివరాలను గుర్తించి జాబితాను పరిశుద్ధీకరించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హుడని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుందన్నారు. మనకు ఇప్పుడు 25th నుంచి ఎస్ఐఆర్ స్టార్ట్ అవుతుంది. ఈ కాలంలో బిఎల్ఓస్ ఇంటికి వచ్చి, ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ మళ్ళీ కూడా వాళ్ళు వచ్చి కలెక్ట్ చేస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్ లో మీరు ఫిల్ చేసిన డేటా వాళ్ళు బిఎల్ఓ యాప్ ద్వారా లో కూడా, ఆడియో ఆఫీసెస్ లో కూడా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా ఇష్యూస్ ఉంటే బిఎల్ఓస్, బిఎల్ఏస్ కాకుండా కూడా మీరు ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు ఎలా మనకు ఇది ఫామ్ నమోదు చేయాలి. ఈ టైం లోపల ఫిల్ ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి రోల్లో వస్తారు. దాని తర్వాత కూడా ఆల్మోస్ట్ 2 months క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది. మా పేరు రాలేదు, మా పేరు డిలీట్ అయింది, కానీ మాకు బిఎల్ఓ ఫామ్ ఇవ్వలే, ఏమైనా ఇష్యూ ఉంటే 2 months దాకా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించిన 7 రకాల వడ్ల సాగు వల్ల రైతులు లాభపడటం కన్నా నష్టపోయే అవకాశమే ఎక్కువగా ఉంటుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగు చేస్తున్న 33 రకాల వరి వంగడాల్లో ప్రభుత్వం బోనస్ కి అర్హత కల్పించిన 7 రకాల వడ్లు ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఇస్తాయని, మిగిలిన 26 రకాల వడ్లు ఎకరాకు సుమారు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బోనస్ కోసం రైతులు ఆ 7 రకాల వడ్లను సాగు చేస్తే ఎకరానికి సుమారు 10 క్వింటాళ్ల దిగుబడి తగ్గే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల ఒక్కో రైతుకు సుమారు 24,000 వరకు ఆదాయం నష్టం కలిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే 20కి 30 వ్యత్యాసం అయితే 10 క్వింటల్లే. ది అదర్ వెరైటీస్ అర్లియర్ పబ్లిష్డ్
33 రకాలు ఏవైతున్నాయో 7 రకాలు పోతే మిగతా రకాలు ఉన్నాయి కదనే, ఆ 26 రకాలు ఉన్నాయి కదా, ఇంక 26 రకాలు, అవి దాదాపు 30 క్వింటల్ వస్తాయి. 30 క్వింటల్కి 20 క్వింటల్ మధ్య వ్యత్యాసం 10 క్వింటల్. 10 క్వింటల్ అంటే ప్రభుత్వం మద్దతు ధర మనం లెక్కకు తీసుకుంటే 2470 రూపాయలు ఎంత ఉన్నది. ఇప్పుడు 2470 రూపాయలు అని చెప్పంటే ఇంటూ 10 24,700 రూపాయల విలువ గల దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అంటే రైతుకు మేలు ఏది లాభసాటి చెప్తున్నారా, లేక మీ బాధ్యత తప్పించుకోవడానికి, ఇలా ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు అంటున్నాను, ధాన్యం సేకరణ బాధ్యత తప్పించుకోవడానికి కొరకు ఇలా మార్కెట్ డిమాండ్ వరి ధాన్యాన్ని మాత్రమే సాగు చేయండి అని చెప్పంటే ఇలా ప్రభుత్వం దాన్ని సేకరించే బాధ్యత లేకుండా మార్కెట్లోనే మీరు అమ్ముకోవచ్చు. మీదే అది ఏదైతుందో మార్కెట్ డిమాండ్ ఎట్టుంటుందో మేము చెప్పలేం. మరి ప్రభుత్వం దాన్ని సేకరించాలని చెప్పంటే ప్రభుత్వం మీద బాధ్యత పడుతుంది. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, రవాణా, హాస్టల్ ఛార్జీలతో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు, షూస్, టైలు, బెల్ట్లను అధిక ధరలకు విక్రయిస్తూ ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. జిల్లాలోని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల అనుమతులు, గుర్తింపులు, ఓపీ, షిఫ్టింగ్ అంశాలపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి విద్యా సంస్థల ఫీజు నిర్మాణాన్ని పారదర్శకంగా ప్రకటించే విధానం తీసుకురావాలని కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలను మౌలిక వసతులు వీలైనంత త్వరగా మౌలిక వసతులు కల్పించాలి. తల్లిదండ్రులకు బడిబాట కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను తిరిగే విధంగా చేయాలి. అదేవిధంగా తూతూ మంత్రంగానే ఉపాధ్యాయులు కూడా తూతూ మంత్రంగానే బడిబాట కార్యక్రమాలు చేస్తారు, చేతులు దులుపుకుంటారు, ఎవరు సైకిన వాళ్ళు పోతారు. దీనివల్ల విద్యార్థులకు కూడా తల్లిదండ్రులకు కూడా అవగాహన లేని సందర్భం కనబడుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు వీలైనంత త్వరగా కల్పించాలి. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ల ఫీజు నియంత్రణ చట్టాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలి. ఎందుకనంటే ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. ఇక ఫీజుల వేట స్టార్ట్ అయింది వాళ్ళకి. ఇక్కడ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగానే ఉన్నది. అదేవిధంగా ప్రాథమిక విద్య, సమానమైన ప్రాథమిక విద్య అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హన్మకొండలో శ్రీ చైతన్య కాలేజీపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అలాంటి ఇట్లాగనే అనుమతులు లేకుండా నడుస్తున్న స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాను. కాకతీయ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో కనీసం ఎన్ని రిప్రజెంటేషన్ ఏఎస్ఎఫ్ తరపున ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కనీసం ఇంత ఇనిషియేట్ తీసుకోదు, ఇంత రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు. అంటే కనీసము అక్కడ ఉన్న చెట్లు కానీ నైట్ టైంలో పాములు రావడం, ఎన్నో సమస్యలు ఉంటాయి. లైట్స్ లేవు, కనీసం వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, ఫుడ్ కూడా ప్రాపర్గా ఉండదు. ఆ మెన్యూస్ ఎందుకు? ఇప్పుడు బయట బర్రె తిన్న గడ్డి కంటే కానీ అది తిన్నా కానీ ఇప్పుడు ఆకుకూరలు కనీసం ఒక్క ఆకుకూర కానీ పప్పు కూడా ఉండదు, ఎగ్ కూడా పెట్టరు. ఎందుకు? ఇక బయట ఏమో బర్రె గడ్డి తింటుంది, మేము అట్లా దానికి దీనికి ఏమున్నది? వాల్యూ ఏమని ఉన్నదా? ఏం లేదు, యూజ్ కూడా ఏం లేదు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు మాది. మేమేమో రేజ్ చేసి ఏమని మాకు ఇది కావాలి అది కావాలి, భారత రాజ్యాంగం పట్ల మేము విరుద్ధంగా ఏం చేయట్లేదు కదా. మా రెస్పాన్సిబిలిటీస్ పరంగా మేము అడుక్కుంటే బుచ్చగల లెక్క ప్లేట్లు పట్టుకొని అడుక్కోవాల్సి వస్తుంది. అట్లా అడుక్కున్నా కూడా కనీసం బుచ్చగల కన్నా ₹2 ఇచ్చినా కానీ వాళ్ళు తింటారు కావచ్చు, కానీ మేము అడుక్కుంటే కూడా విద్య మాకు అందించట్లేదు కదా. మరి ఇదేం గవర్నమెంట్ నాకు అర్థం కాదు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావడం లేదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు చర్యలు చేపట్టి వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు
కల్పించామని పేర్కొన్నారు. యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా వెంటనే ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైతే యువత తరపున పోరాటాలు చేపట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని అన్నారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగ యువత మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన స్కిల్ అని మాట్లాడుతున్నారు కానీ ఒక ఐటీఐ సెంటర్ అక్కడోటి ఐటీఐ స్టార్ట్ చేసింది తప్ప ఇలా యూనివర్సిటీస్ లో గానీ మరో ఉన్నత విద్యా కేంద్రాల్లో ఎక్కడ కూడా స్కిల్స్ గానీ కొత్తగా లేటెస్ట్ నేర్పట్లేదు. కాకతీయ యూనివర్సిటీలో మేము అడుగుతున్నాం, మేమున్నప్పుడు అనేక మంది కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి చాలా మంది అడిగారు. మా శేష్ గారు కూడా నా దగ్గరికి వచ్చి చాలాసార్లు కొట్లాడారు. సార్ మా ముందు పర్మనెంట్ చేయాలి, మా ఉద్యోగాలు కూడా కొంత పెంచాలి జీతాలని చెప్పేసి అంటే అడాక్ పేరు మీద, టెంపరీ పేరు మీద, రకరకాల పేరు మీద 5-6 రకాల ఉద్యోగాలు ఉంటే వాళ్ళ జీతభత్యాలు ఆనాడు పెంచింది. ఆనాడు వాటికి 12 నెలలు కూడా ఇవ్వాల్సిన చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. కొంతమందిని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆనాడు ఒక జీవో తీసుకొచ్చి 1025 మంది ఉద్యోగాలు యూనివర్సిటీలో ఫిలప్ చేయాలని చెప్పేసి అంటే దానికి ఆనాడు అడ్డుపడ్డది ఆర్ఎస్ఎస్ సంస్థ. ఏమని, మేము ఇచ్చిన ఉద్యోగాలు ఫిలప్ చేసుకోవాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని ఫ్యాకల్టీ వైజ్ ఉండాలన్నా. పేపర్లెస్ గవర్నెన్స్ ని ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పూర్తిగా పేపర్లెస్ విధానంలో నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మరియు మంత్రులకు ప్రత్యేక ట్యాబ్లను ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. ఇకపై కేబినెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, నోట్లు, నిర్ణయాలు మరియు ఇతర అధికారిక పత్రాలన్నీ డిజిటల్ రూపంలో ఈ ట్యాబ్ల ద్వారా మంత్రులకు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో కాగితాల వినియోగం తగ్గడంతో పాటు పరిపాలనలో పారదర్శకత, వేగం మరియు సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ తెలంగాణ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని స్వామి శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్, స్కూల్ బ్యాగ్లను పంపిణీ చేసి వారి విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారితో ముచ్చటించారు. విద్యార్థుల చదువు, భవిష్యత్ లక్ష్యాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. చిన్నారులతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యార్థులే దేశ భవిష్యత్తని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు అందించడం ద్వారా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించగలరని అన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హన్మకొండకు చెందిన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ ను పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని చాటారని పవన్ కళ్యాణ్ అభిమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ చేసిన సహాయ కార్యక్రమాలను వివరించారు. హన్మకొండ నగరంలోని హనుమాన్ నగర్ కి చెందిన నిరంజన్ అనే యువకుడు జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడని, తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి కలవాలని కోరుకున్న విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారని అభిమానులు తెలిపారు. బుధవారం స్వయంగా హన్మకొండకు చేరుకున్న పవన్ కళ్యాణ్ నిరంజన్ ని పరామర్శించి అతని కుటుంబ సభ్యులతో సుమారు 40 నిమిషాల పాటు గడిపారని పేర్కొన్నారు. వారి సమస్యలను తెలుసుకుని కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. నిరంజన్ కోరికను తెలుసుకున్న వెంటనే పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడుగానే కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తిగా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. నిరంజన్ కోరిక మేరకు అతనికి ఒక ట్యాబ్ తో పాటు అతడు ఇష్టపడిన కుక్కపిల్లను కూడా అందజేసినట్లు అభిమానులు తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు స్థానిక జనసేన నాయకులు కేవలం 2 గంటల్లోనే వాటిని సమకూర్చి నిరంజన్ కి అందజేశారని పేర్కొన్నారు. నిన్న హనుమకొండ హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ, అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే 1 గంటల్లోపే తీరుస్తూ
వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. నిరంజన్ యొక్క ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి మన ఓరగల్లు భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గల ముఖ్య కారణం మన వరంగల్ మీడియా మిత్రులు, వీరికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భద్రతా పరంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడుతూ సహకరించినటువంటి వరంగల్ పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గా కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాజీపేట్ వెంకటాద్రి నగర్ కి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన వద్ద భూమి కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించారు. పలుమార్లు డబ్బులు చెల్లించాలని కోరినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు పెద్ద ప్రమాదం జరగకుండా అడ్డుకుని చంద్రశేఖర్ ని అక్కడి నుంచి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చంద్రశేఖర్ కాజీపేట నివాసిని. మా నాన్నకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఈ రవీంద్ర అని చెప్పేసి ఇక్కడ దుర్గాదేవి కాలనీలో ఉంటాడు, స్ట్రీట్ నెంబర్ 2. నాకున్న జాగా ఒకటి 100 రోజుల జాగా ఉంటే అది అమ్మేసిన. 227 గజాలు 20 గజాలు అయితే 69 లక్షలు పోతుంది. దాంట్లో 44 లక్షలు ఇచ్చినా 6 లక్షలు చెక్ ఇచ్చిండు. మిగతా 15 లక్షలకు వాళ్ళ అన్న పేరు మీద చెక్ ఇచ్చిండు. చెక్ ఇచ్చేసి ఒక దరిదాపులో 8 నెలల నుంచి తిరుగుతున్నా. ఇవ్వాలి సార్ రేపిస్తా అంటుండు. చెక్ బౌన్స్ అయింది. అది ఇప్పుడు ఏమైంది? ఎందుకు చెక్ బౌన్స్ అయిందన్నా? చెక్ బౌన్స్ అయినాక ఇప్పుడు గిన్నె అడిగితే చెక్ బౌన్స్ అయింది కదా, మరి ఎట్లా పైసలు ఇస్తాడు, ఇవ్వాలి సార్ రేపిస్తా అని చెప్పేసి కూడా తర్వాత తీరా వచ్చేసరికి నువ్వు చెక్ ఎవరి పేరు మీద వాళ్ళ ఇంటికి పోమని చెప్పేసి అన్నాడు. కేసు వేసిందా అని చెప్పేసి ఇక్కడ అంటే నాకేమో థ్రెట్ కాల్స్ ఇస్తుంది. నేను సంపద కొడతా అని చెప్పేసి మా ఇంటికి వస్తే ఇట్లా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయినా మీకు ఎవరేం చేయలేదు, అని పోలీసులు కూడా ఏం చేయలేదు, నువ్వు ఎయిటే పోతే పో అంటాడు. ఇంటికి వచ్చి మన పైసల గురించి అడగడానికి వస్తే 100 డయల్ చేస్తాను, వాళ్ళేమో తీసుకోపోతారు, వీళ్ళేమో వస్తారు పోలీస్ స్టేషన్కి. మా ఇంట్లో మా బాగాలేదన్న, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, దయచేసి మనం హెల్ప్ చేయండి అన్న. నాకు 15 లక్షలు చెక్ ఇచ్చేయాలన్న, ఆ పైసలు ఇస్తేనే వెళ్ళిపోతానన్నా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ 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 పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మరియు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖశాంతులు ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామ పెద్దలు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి, ముదిరాజ్ మహాసభ ఎన్ఆర్ఐ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, మాజీ సర్పంచ్లు, ముదిరాజ్ కుల సంఘం పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్ కాలనీలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. అనారోగ్యానికి గురైన చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు వారికి అందుతున్న వైద్య సేవలపై అధికారులతో మాట్లాడారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన కేటీఆర్, హరీష్ రావు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. చిన్నారులకు అత్యుత్తమ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య జిల్లా అధికారులను కోరారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆహార పదార్థాల నాణ్యతపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలోని బతుకమ్మ సెంటర్లో ప్రతి ఏడాది బతుకమ్మ వేడుకల సమయంలో వర్షపు నీరు నిల్వ ఉండటం, గుంతలు ఏర్పడటం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యను గుర్తించిన నూతన గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాక్టర్తో మొరం వేయించి ప్రదేశాన్ని చదును చేశారు. దీంతో బతుకమ్మ ఆడే మహిళలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్ తీసుకున్న ఈ చర్యపై గ్రామ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. గ్రామంలో మహిళల సౌకర్యాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని స్థానికులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉప సర్పంచ్ మాటేటి రవి, వార్డు సభ్యులు మంద పరిమల్, అనిల్, ఊరటి లింగారెడ్డి, పొగాకు దివ్య, బాలకృష్ణ, కొనుకటి నిఖిత, గుండెబోయిన రాజు, గుజ్జుల రమ, ఏ రాజు, ఇటుకల మౌతిక్, నాంపల్లి రాజయ్యతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది, గోర్కటి గణేష్, కారో తిరుపతి, వర్కర్లు, గోర్కటి శంకర్, అడ్డ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ప్రాణ ప్రతిష్టతో పాటు గ్రామ దేవత ఆంజనేయ స్వామి, పోచమ్మ తల్లి, పోతురాజ్ పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నిర్వహించిన యాగాలు, హోమాలు, కలశ పూజల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గ్రామ ప్రజల సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం దేవతలను ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆలయాలు కేంద్ర బిందువులుగా నిలుస్తాయని అన్నారు. గ్రామాల్లో దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్ఐఆర్ 2026 పై అవగాహనకు 2K రన్ ఓటరు జాబితా సవరణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం. కలెక్టర్ చాహత్ బాజ్పై పిలుపు. బోనస్ కంటే దిగుబడి నష్టం ఎక్కువ. బోనస్ వడ్లతో రైతులకు 24,000 నష్టం. జీవన్ రెడ్డి ఆందోళన. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ దోపిడీని అరికట్టి అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలి. ఏఎస్ఎఫ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.